హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక భక్తుడు ఒక చిలకని పెంచుకునేవాడు. ఆ చిలక మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు భక్తుడు ఉత్సాహంతో వెళ్తుంటే ఆ చిలక పిలిచి, ఒక డౌట్ ఉంది నాకు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే, నా గురువు గారు వచ్చారు, ఆయనకి భవిష్యత్ అంతా తెలుసు, అద్భుతమైన ప్రవచనాలు చెప్తారంటే, మరి నా భవిష్యత్తు చెప్తాడా, నాకు ఎప్పుడు విముక్తి ప్రసాదిస్తాడో భగవంతుడు ఒక్కసారి చెప్పమంటావా అని అడిగింది. సో దాన్నే ఉందని చెప్పేసి ఈయన వెళ్ళాడు. భక్తుడు వెళ్ళి ప్రవచనం విని ఆ తర్వాత వెళ్ళేటప్పుడు నా చిలక దానికి విముక్తి ఎప్పుడు అని అడిగింది మహాశయ అనగానే, అతను దానికి ఆ విముక్త అని చెప్పి కింద పడిపోతాడు. అయ్యయ్యో, గురువు గారికి ఏమైందని చెప్పేసి వచ్చి చిలక్కి చెప్తే, చిలక కూడా అట్లాగే కింద పడిపోయేటప్పటికి గేటు తీస్తాడు, పంజరం నుంచి చిలక ఎగిరిపోతుంది. సో 3 రోజుల తర్వాత గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, అయ్యా మీకు బాగానే ఉంది ఆరోగ్యం, మీకు ఇంకా ఏమన్నా అయిపోయిందేమో అని చెప్పి అనుకున్నానంటే, సరే ఇంతకీ చిలక ఏమైందంటే, మీరు చెప్పిందే చెప్పా, చిలక ఎగిరిపోయింది, నాకేం అర్థం కాలంటే, 20 సంవత్సరాల నుంచి నా ప్రసంగాలు వింటున్నావు, మూల సూక్ష్మాన్ని నువ్వు గ్రహించలేదు కానీ ఆ చిలక గ్రహించింది అని చెప్పి నవ్వాడు. సో ద పాయింట్ ఏంటంటే, చాలా మంది సంవత్సరాలుగా తిరుగుతూ ఉంటారు కానీ, ప్రసంగాలు వింటూ ఉంటారు కానీ వాళ్ళకి సూక్ష్మం గ్రహించడం అనేది తెలియదు. మనం అలా ఉండకూడదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.